చెప్పకూడదంట. మా అమ్మమ్మ చెప్పిందండి, అలా పేరెట్టి పిలవకూడదు, మా అమ్మని పిలవాలని చెప్పి. మా మామని ఎక్కడ చూసారా లేదా? అయ్యో రామ, ఇది ఎక్కడ ఇటోరం అండి? మా మామ గుర్తులేటని మీరు అడుగుతున్నారు నన్ను. అసలు మీరు కాదండి మా మామను పాడు చేసేది. అలా తాడి చెట్టు దగ్గర తీసుకెళ్ళి కళ్ళంతా పోపించి శుభ్రంగా పడుకోబెడతారు. మీరే కదండి మా మామను పాడు చేసేది. ఈ ఉద్యోగాలు మనకు వద్దంటే మా మామ ఎనడే అసలు ఏమైపోయాడో ఏమో. మా మామ గుర్తులు అడిగారా? అయ్యి బాబాయ్ గుర్తులు చెప్తానండి. అదేనండి మా మామకి గుర్తొచ్చింది. 2 ఉంటాయండి నల్లగా ఇంత. అదేనండి బాబా, నల్లగా 2 ఉంటాయండి. అయ్యి బాబా అందరికి ఉన్నాయా? నా మొక్కలు కూడా ఉన్నాయని చెప్తున్నా. నేను ఏంటంటే తప్పు చెప్పాను ఏంటండి? నా మొక్కలు కూడా 2 ఉన్నాయండి నల్లగా. అదేనండి పెద్ద పెద్ద మీసాలు. అయ్యి బాబా అది కూడా తెవదేంటండి మీకు? మరి ఎలా తిరిగి వెళ్తున్నారండి ఊళ్ళో? అయ్యి బాబా ఏటైపోయాడు ఏమో. మా మామ పొద్దున అనగా వెళ్ళాడు, రేపు వెళ్ళి బట్టలన్నీ తలతల ఆడేటట్టు ఉత్తుకొస్తాను తీసుకొస్తాను. ఇంత మా మామకండి అయ్యి బాబోయ్ బట్టలు బాగా ఉతుకుతాడండి. చేస్తాడండి, పొద్దున్నే ఎంత తింటాడు. అదేనండి సర్దిపూడు గంజన్న. అబ్బో ఇంట్లో పని పోవడం చేస్తాడండి. అయ్యి బాబు ఏంటండి, కోడికి మేతాడా, కోడిని పెంచుతాడా? ఆడికి గుర్తొచ్చినప్పుడు ఒకటి పోసుకుని తింటాడు. కోడి అంటే ఏటైపోయాడండి? నేను ఎత్తుకోలేక చెప్తాండి. మీరేటండి మధ్యలో ఈ కౌర్లు ఏంటండి? మామా చచ్చినోడా, ఇప్పుడు దొంగున్నావా? తాగేసి ఇప్పుడు దొంగున్నావా? అయ్యో రేపుకెళ్ళి బట్టలు తీసుకురావాలని పంపిస్తే శుభ్రంగా మా మామ కర్ర సన్నగా అయిపోయింది. ఈ ఊరు వచ్చాక ఈ సన్నగా అయిపోయింది కర్ర. అంత ముందు బాగానే ఉండేది. ఎండదెబ్బ తగిలేసి ఉండదండి. వడదెబ్బ తగిలిందండి కర్రకి. సుమారంటే మనిషి చూసి ఎంతున్నాడంటే బలం ఉందా నీళ్ళ దగ్గర? పొగరొచ్చింది ఈ మధ్యన. అయినా సరే విడుచుకుపోయాడు. అట్లా విడుచుకుపోయాడంటే ఎంతైనా అలా అమ్మమ్మ కూడా పెట్టింది తిండి. కరణం గారు